ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు చెప్పుకోబోయే కథలోకి వెళ్తే, రామాపురం అనే ఊరిలో సావిత్రి అనే మధ్యతరగతి మహిళ ఉండేది. ఆమె కాస్త చదువుకుంది కాబట్టి లోకజ్ఞానం కూడా ఉండేది. అందరితోనూ కలిసిమెలిసి ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఆమెకు చిన్న ప్రమాదం జరుగుతుంది. గాయంతో రోడ్డుపై ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కనే ఉన్న ఒక వ్యక్తి తనను కాపాడి క్షేమంగా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, సాటి మనిషిలోనే దేవుడు ఉంటాడని. మనం ఒకరికి సహాయం చేస్తే మనకు ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేస్తారు అని. మనం ఇతరులతో ఎలా ఉంటే వారు మనతో అలాగే ఉంటారని. అందుకే అందరితో బాగుండాలని అనుకుంటుంది. అయితే ఇది ఇలా ఉండగా వాళ్ళ ఇంట్లో సావిత్రి వాళ్ళ అత్తయ్య ఎప్పుడూ అందరినీ తిడుతూ కోపగించుకుంటూ ఉంటుంది. అందుకే ఆవిడతో ఎవరూ సరిగా మాట్లాడరు. వాళ్ళ అత్తయ్య పూజలు కూడా చేస్తుంది, కానీ మనసు పెట్టి చేయదు. అయితే ఒకరోజు సావిత్రి వాళ్ళ అత్తయ్యకు జబ్బు చేసి మంచాన పడుతుంది. ఆ సమయంలో సావిత్రి కూడా ఇంట్లో ఉండదు, ఊరెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరూ లేరు, పట్టించుకునేవారు లేరు. తనను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు, తిండి పెట్టేవాళ్ళు ఎవరూ లేక చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఎన్ని పూజలు చేసినా నన్ను ఆ దేవుడు కాపాడడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు సావిత్రి ఊరి నుండి తిరిగొస్తుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్యను చూసి బాధపడి తనను బాగా చూసుకుంటుంది. వాళ్ళ అత్తయ్య కోలుకుంటుంది. అప్పుడు సావిత్రి వాళ్ళ అత్తయ్యతో ఇలా చెబుతుంది, మనం ఏదైనా పనిని స్వచ్ఛమైన మనసుతో చేసినప్పుడు, శ్రద్ధతో, పూర్తి ఏకాగ్రతతో చేసినప్పుడు ఆ పనిలో ఎలాంటి లోటు ఉండకూడదని, ఆ పని విజయవంతం అవ్వాలి అని మనసులో అనుకుంటూ ఉంటాం. ప్రతిసారి మనల్ని మనం మునుపటి కంటే మెరుగ్గా నిరూపించుకోవాలి అనుకుంటాం. అలాంటి కార్యమే నిజమైన పూజ అనిపించుకుంటుంది. పూజకు అర్థం ఉపాసన లేక హడావుడిగా వ్రతాలు చేయడం కాదు. భయంగా త్వరగా విధి విధానాలు పూర్తి చేయడం కాదు. ఒక దేవుణ్ణి విడిచి మరో దేవుడికి పూజ చేయాలన్న తాపత్రయం పూజ అనిపించుకోదు. మనకు మన చుట్టుపక్కల భగవంతుడు కనిపించడు. ఎందుకంటే నీలోనే భగవంతుడు ఉంటాడు. నీ కర్మయే నీ పాలిట భగవంతుడు అని ఇలా సావిత్రి వాళ్ళ అత్తయ్యతో చెప్పగానే వాళ్ళ అత్తయ్యకు అర్థమవుతుంది. అప్పటి నుండి అందరితో బాగుంటుంది, అందరితోనూ మంచిగా మాట్లాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఈగురు యూట్యూబ్ ఛానల్. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.